ఒకటి చూస్తూ ఉంటే పెళ్లి సీను అప్పగింతల సీన్ అయితే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యి ఇలా చూస్తూ ఉంటే అందరూ జెంట్స్ కూడా అది తిరిగి నేదో అనమాట ఇలా తుడుచుకొని మళ్ళీ ఇలా చూస్తున్నారు అనమాట. నాకు నిన్న మామూలుగా మా తాతయ్య ఉన్నారు ఇంట్లో, ఆయన చాలా 5 మూవీస్ చేశాయి కదా సార్. ఇప్పుడు దాకా ఆయన ఒక సినిమా లేదు, లేకపోతే ఇది బాగా చేసి చెప్పారు. నిన్న ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు కూర్చుని నాతో ఒక 20 నిమిషాలు మాట్లాడారు. ఆయన ఫేవరెట్ సీన్ సినిమాలో చెప్తూ, వరుణ్ అసలు ఎలా తీసారో నాకు అయితే అర్థం కావట్లేదు. ఆయనకి సినిమాల గురించి అంత తెలియదు, మా మదర్ వాళ్ళ ఫాదర్ చెప్పి. ఆయన సాయి చంద్ గారు లాస్ట్ లో ఒక షాట్ ఉంటుంది, ఆయన బయట కూర్చుని అమ్మాయి వస్తే టాబ్లెట్ వేసుకుంటారు. అసలు టాబ్లెట్ కి నాకు ఏవో గుర్తొచ్చినాయి నాకు అన్నాయి. ఆయన 60-65 ఉంటే ఆయనకి అక్కడ అసలు పల్లవి యాక్షన్ అంటే ఒక విధంగా అది తండ్రి గెట్ ఆన్ అయిపోయాడన్న హ్యాపీనెస్. తర్వాత నేను అవసరం లేదా తండ్రికి అన్న ఒక ఉంటది. తర్వాత ఇంకా నేను వెళ్ళిపోవాలి ఇంక అది అంటే పిల్లలకి 2 ఉంటాయి, తండ్రులు కూడా పిల్లలు ఉంటాయి. వెళ్ళిపోమంటారు కానీ వెళ్ళిపోతే నేను అవసరం లేదా అని ఒకటి ఉంటారు కదా, అన్ని ఉంటాయి. అన్ని చూపించింది యాక్చువల్లీ చాలా. నాగబాబు గారు సినిమా చూసి మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? నాగబాబు గారు అసలు కంటే ఎక్కువ నేను సింగపూర్కి ఆ రోజు మార్నింగ్ వచ్చాను. నేను ఫస్ట్ కాపీ చూడాలి, నేను దాని గురించి 1 డే యాక్చువల్ నా షెడ్యూల్ ఫ్రీ ఫోన్ చేసుకుని వచ్చాను. సార్ నేను వెళ్ళే ముందు నాగబాబు గారికి మార్నింగ్ 7:30 కాల్ చేశాను. సార్ మీ షెడ్యూల్ ఎలా ఉందంటే, ఏంటి రాజు అని. ఏం లేదు, ఇప్పుడు 8:30కి నేను సినిమా చూస్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఫ్రీ వచ్చి జైన్ కండి, నేను ఫస్ట్ కాపీ చూస్తున్నాను, నేను వచ్చేస్తాను. సో కొంచెం 15 minutes 8:45, 9కి మొదలు పెడదామంటే సరే అని చెప్పా. ఇస్కేమ్ ఇద్దరమే చూసా. నాకేమో స్టోరీ తెలుసు. సో ఏంటి నా పాయింట్ ఆఫ్ లో ఫస్ట్ నేను చూస్తాను. నాగబాబు గారి స్టోరీ కూడా తెలియదు, ఏమీ తెలియదు. వరుణ్ కూడా ఎప్పుడు షేర్ చేసుకోలేదంట. చూస్తున్నాడు, వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అయిపోగానే సూపర్ ఉంది రాజు అని, డెఫినెట్గా సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది సార్ అని బయటికి వెళ్ళాం. శేఖర్ గారు వస్తే ఏదో మాట్లాడి టిఫిన్ చేసి వచ్చి కూర్చున్న తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. వెళ్ళి లాస్ట్కి అయిపోగానే నాగబాబు గారు ఎందుకన్నారో తెలియదు ఆ రోజు, ది బెస్ట్ ఫిలిం తీశారు రాజు అని. ఇద్దరమే ఉన్నాం కాబట్టి లోపల. బయటికి వెళ్ళగానే శేఖర్ గారితో కూడా అదే కాంప్లిమెంట్. మళ్ళీ ఇంటికి వెళ్ళాక నాకు ఫోన్ చేశాను. అంటే నాకు పోవట్లేదు సినిమా, హాంట్ చేస్తుంది నన్ను. అది మాత్రం ఇంటికి వచ్చాక కూడా ఆ పాత్రలే కనిపిస్తున్నాయి. సంథింగ్ ఈజ్ మ్యాజిక్ ఈ సినిమా, ఇది మామూలు సినిమా కాదు సార్. బాగుంటుంది సార్. నేను ఇంకా రిలీజ్ 5 days ఉంది, అప్పుడే సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు. బాగుంటుంది సార్, డెఫినెట్గా. థ్యాంక్ యూ. లేదా మళ్ళీ ఇంకో 1 hour తర్వాత ఫోన్ చేసి ఏమనుకోకుండా మిస్సెస్ వాళ్ళు కూడా చూస్తారు, ఒకసారి చూపించేవాళ్ళు. సరే మళ్ళీ ఇమ్మీడియట్ 6 o'clock మా శిరీష్ మా బ్రదర్ వాళ్ళు కూడా చూడలేదు. సరే వరుణ్ వాళ్ళ మదర్ ఫ్రెండ్ మా బ్రదర్ మా శిరీష్ నలుగురు చూసారు. ఈవినింగ్ 6 వెయిటింగ్ 8:30కి ఏమొస్తుంది. వాళ్ళందరూ ఫోన్ చేసి అదే అసలు మా బ్రదర్ అంటే ఈజ్ వెరీ జెన్యున్గా చెప్తాడు. శతమానం భవతి చెప్పాడు. సో వేరే అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అవి ఆయనకు నచ్చవు. సెన్సిటివ్ ఫిలిమ్స్, మంచి సినిమాలు బాగా అప్రిషియేట్ చేయాలి. బయటకు వచ్చి బెస్ట్ ఫిలిం అన్నాడు వాళ్ళు. ఇంకా వాళ్ళ మదర్ కూడా ఇంటికి వెళ్ళగానే మళ్ళీ నాగబాబు గారు 9:30కో 10కో కాల్ చేశారు. మా మిస్సెస్ కూడా అదే చెప్తుంది, రాజు చాలా బాగుంది, అసలు ఎంత బాగుంది సినిమా. సో నేను కరెక్ట్ రాజు, కరెక్ట్. మీరేదో చెప్తున్నారు, లవ్ యూ అన్నారు. ఆయన నాకు కాల్ చేసి ఇంకా మాట్లాడి చెప్పి ఇంకా లాస్ట్ ఇంకేం చెప్పాక ఐ లవ్ యూ అన్నారు. ఆయన అవుతుంది అంటే జనరల్ ఆయన మరీ ఎక్సైట్ అవుతాయి. ఆయన వాళ్ళ మదర్ కూడా చెప్పారు గొప్ప సినిమా. అందరు ప్రతి అమ్మాయిలో ఉండే ఏదైతే విష్ ఉంటుందో అలాంటి ఉంటాయి కదా, మేము ఎందుకు వెళ్ళాలి ఇట్లాంటి అన్ని ఉంటాయి కదా అని మేము వెళ్ళలేక వెళ్తారు. అవన్నీ వాళ్ళ రూమ్ లో వెళ్తాం, ఇల్లు వెళ్తాం, తల్లులో వెళ్తాం, అవన్నీ బాగా క్యాప్చర్ చేసి ఒక గొప్ప